హాయ్, వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 23వ పాసురంలోకి అడుగు పెట్టేశామండి. మరి తిరుప్పావై 23 రోజుల నుంచి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో మాధవి గారు చెప్తుంటే చక్కగా వింటున్నాము. నమస్కారం అండి మాధవి గారు. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం శుభాకాంక్షలు. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇవాళ మనం 23వ పాసురంలోకి అడుగుపెట్టాం. నిన్న చెప్పుకున్నాం మనం 22, 23వ పాసురాలని సింహాసన పాసురాలు అంటారండి. అంటే స్వామిని నిద్రలో నుంచి మేల్కొలపజేసి ఆయనకు పరిపరి విధాల సేవలు చేసి, సుప్రభాత సేవలు చేసి, ఈ పాసురాలతో స్వామిని కీర్తించి ఆయన అనుగ్రహానికి పాత్రులై ఆయనతో ముచ్చటిచ్చేటటువంటి సందర్భం వచ్చిన పాసురం ఇది. ఆండాళ్ళ తల్లి గోపికల బృందంతో కలిసి స్వామిని వేడుకుంటోంది. ఈ పాసురంలో కూడా స్వామిని వేడుకుంటోంది. స్వామి తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. అంటే వీళ్ళు నన్ను అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నన్నే వీళ్ళు నిరంతరం ధ్యానిస్తూ నా దగ్గరకు వచ్చారు. అంటే భక్తులు భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తారనేటటువంటి విషయం కృష్ణ శతకంలో కూడా ఒక చక్కటి పద్య రూపంలో చెప్తారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. అంటే భగవంతుణ్ణి భక్తుడు తన శరణు పొందడం అనేది ఎలా ఉంటుంది అంటే, తల్లి తండ్రి తోబుట్టు అన్ని బంధాలను స్వామే, అన్నీ నువ్వే నాకు, ఇంకెవ్వరూ లేరు అనే విధంగా స్వామిని శరణు కోరుతున్నటువంటి విధానం మనకు కనబడుతుంటుంది. అంటే భగవంతుని మనం ఆరాధించేటప్పుడు అన్నీ తానే అయ్యి మనం అర్చించాలి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటిది వీళ్ళు నన్ను ఆ విధంగా ఈ గోపికలు నన్ను అర్చిస్తున్నారు. అలనాడు రామావతారంలో అంటే నొచ్చుకుంటాడు స్వామి. దండకారణ్యంలో ఉన్నప్పుడు ఋషులందరూ కూడా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి, రామా ఈ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి వేడుకున్నప్పుడు తను చిన్నగా నొచ్చుకుంటాడు. ఎందుకంటే ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నేను ప్రజల కష్టాలు వాళ్ళు చెప్పకముందే తెలుసుకొని వాళ్ళకి నేను రక్షణ కల్పించాల్సింది, వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చేదాకా నేను వేచి ఆలస్యం చేశాను ఏమిటి అని చెప్పినని బాధపడతాడు స్వామి. అలా ఇప్పుడు ఇక్కడ కూడా అనుకుంటున్నాడట, తనలో తాను అనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళు ఇంత శ్రద్ధగా ఈ మార్గళి వ్రతాన్ని ఆచరిస్తున్నారు, నా కోసం చేస్తున్నారు, నా కోసం వీళ్ళు నిరంతరం నన్నే ఇదిగా ధ్యానిస్తూ ఉన్నారు. మరి నేను ఎందుకు వీళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వీళ్ళ కోరికలు నేను నెరవేర్చాలి. కాబట్టి వీళ్ళని ప్రసన్నుడనై వీళ్ళ పట్ల నేను ఉండాలి అని అందులో వాళ్ళు అప్పుడు అవతారంలో వచ్చిన వాళ్ళు పురుషులు, వీళ్ళు స్త్రీలు. మరి వీళ్ళని నేను ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలని స్వామి తనలో తను బాధపడుతున్నాడట. అంటే భక్తుల కోసం ఆయన ఎప్పుడైనా చెయ్యలేకపోయినప్పుడు ఇలా చింతించడం భగవంతుడికి అదొక పరిపాటి. అలాగా తనలో తాను చింతిస్తున్నప్పుడు ఈ గోపికలంతా కూడా స్వామిని శరణు వేయడం జరుగుతుంది. తర్వాత స్వామి ఈ పాసురంలో వాళ్ళని ఎలా పిలవడము, తను ఎలా నిద్ర లేచి రావాలనేది ఆండాళ్ళ తల్లి ఈ గోపికల బృందంతో కూడా కలిసి వేడుకోవడం ఈ పాసురంలో మనం తెలుసుకోవచ్చు. ఆ పాసురాన్ని వింటూ దాని గురించి మాట్లాడుకుందాం. వానకారుణ మహాపర్వత గుహను వరబండుకొని ఆదమరచి నిద్రించు కొరలు సింగంబు మేల్కొని ఉగ్రరీతి జృంభించి సటలు విజృంభించి చూచి అటునిటు కదలి మై పటపట విరిచి సారించి నిక్కి దశలు మారు మ్రోయ గర్జించి గంభీర గమనమ్ము తోడ వెలువడునట్టుల వేంచేయుమయ్య గది వీడి మము చేర కదలిరావయ్య
అతసీ ప్రసూన నైల్యాంచిత దేహ మందిరమును వీడి ఇందురావయ్య కనుల విందైన చొక్కపు సింహపీఠి దయసేయుమయ్య నందకిశోరమూర్తి దయచూడుమో యశోదానేత్రవర్తి ఏముని సన్నిధికే తెంచినట్టి కార్యమ్మవధరించి కరుణింపుమయ్య మా విన్నపమ్ముల మన్నింపుమయ్య నిను వినామేముండు నేరమో అయ్య మము కృతార్థుల చేసి మనుపగదయ్య మననోము జగతికి మంగళప్రదము మము కృతార్థుల చేసి మనుపగదయ్య మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా చెప్పారండి మాధవి గారు. మరి దీని అర్థం పరమార్థం వివరిస్తారా? అలాగే ఈ పాసురంలో స్వామి తనలో తాను బాధపడుతూ, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తనలో తాను చింతిస్తూ భక్తుల కోరికలు ఎలా తీర్చాలని మదన పడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆండాళ్ళ తల్లిని ఈ గోపికల బృందాన్ని అంతా కూడా తన దగ్గరికి పిలిచాడు. తను అనుకుంటున్నాడు, మీరు ఇంత కష్టపడి నా గృహానికి ఇచ్చేసి మా నాన్నగారిని నందగోపుల వారిని యశోదమ్మని సేవించుకొని బలరామమూర్తిని సేవించుకొని ఇంతమందిని సేవించుకొని ఇంకా కూడా నా కోసం మీరు పరితపిస్తూ నీలాదేవిని కూడా మీరు వేడుకుంటూ వీళ్ళందరినీ వేడుకోవడానికి కారణం ఏమిటి, ఎందుకు నన్ను నిద్రలేపారు అని స్వామి వాళ్ళని అడుగుతూ ఉన్నారు. మీ కోరిక ఏంటో చెప్తే నేను తీరుస్తానని అడుగుతున్నారు. అప్పుడు ఆండాళ్ళ తల్లి అంటోంది, అంత తేలిగ్గా మేము ఎలా చెప్తాము, మేము ఇంత కష్టపడి వచ్చింది వెంటనే మా కోరిక చెప్పేసేదానికి కాదు కదా. వర్షాకాలంలో సింహం గుహలో నిద్రిస్తూ ఉంటుంది, మీరు లేచి ఎలా రావాలో చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఊరికే నిద్ర మేలుకుంటే సరిపోదు, ఎలా లేచి రావాలో మా పూజకు సంబంధించినటువంటి సింహాసనం మీద మీరు ఎలా కూర్చోవాలో మేము మా అభీష్టం నెరవేర్చాలంటే ముందు మేము చెప్పినట్టు మీరు లేచి రావాలని స్వామిని అడుగుతూ ఉన్నారు. వర్షాకాలంలో గుహలో ఉన్నటువంటి సింహం ఒక్కసారిగా నిద్ర లేచినప్పుడు అది ఎలా ఉంటుందంటే అటు ఇటు పరికించి చూస్తున్నట్టు సింహం, అడవికి రారాజు. అది ఒక్కసారిగా చూసి చుట్టూ బాగా కలిగి తిరిగి ఒళ్ళంతా విరుచుకొని జూలంతా వెదలగొట్టుకొని నిద్రమత్తు వదిలించుకొని ఒళ్ళంతా సాగదీసుకొని, అంటే తన మత్తు వదిలించుకొని ఏ విధంగా అయితే ఠీవిగా లేచి అలా నడిచి వస్తుందో, గుహ నుంచి వెలుపలికి ఎట్లా వస్తుందో అట్లాగా ఓ స్వామి ఇక్కడ ఆ రాజ ఠీవిగా నీవు నడుచుకుంటూ రావాలని చెప్తూ స్వామి యొక్క శరీర ఛాయను చెప్తున్నారు. అతసి పుష్ప సంకాశం హారనూపుర సుశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. వీళ్ళు ఇక్కడ అంటున్నారు అతసి పుష్పం అంటే అది ఒక నీలపు రంగు పుష్పం ఉన్నటువంటి స్వామి యొక్క రంగు కూడా అదే మన నీలవర్ణం, కృష్ణవర్ణం అంటే నీలం. ఆ స్వామి ఛాయ అంతా ఆ విధంగా ఉంది కాబట్టి ఆ పుష్పపు రంగుని కలిగి ఉన్నటువంటి శరీర ఛాయను కలిగినటువంటి స్వామి సింహం ఏ విధంగా అయితే గుహ నుంచి బయటికి ఠీవీగా రాజ దర్బార్గా నడుచుకుంటూ వస్తుందో అలాగా నీవు కూడా ఠీవీగా నడుచుకుంటూ వచ్చి మా సింహాసనాన్ని అధిష్ఠించాలి. వాళ్ళు పూజ చేయాలంటే స్వామి రావాలి కదా, కాబట్టి నువ్వు అప్పుడు మీరు వచ్చి కూర్చున్నప్పుడు మా కోరిక ఏందో మీరు వినాలి, అడగాలి. అప్పుడు అడిగితే, అంటే ఇక్కడ కొద్దిగా బెట్టి చూపిస్తున్నారు స్వామి దగ్గర, అందుకని మీరు వచ్చి అలా కూర్చున్నప్పుడు అంత ఠీవీగా మీరు నడుచుకుంటూ వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు మా అభీష్టం ఏందని అప్పుడు అడిగితే అప్పుడు చెప్తాము అని గోపికలు స్వామిని చెప్తూ ఉన్నారు. నీవు అడిగినంతనే మేము ఎందుకు వచ్చామో నీ దగ్గరికి, ఆ కార్యక్రమం ఏందనేది మేము చెప్తాము. చెప్పిన తర్వాత మా అభీష్టాన్ని మీరు తెలుసుకొని మా కోరికలు మీరు తీర్చాలి. కాబట్టి మా ఆ ఆండాళ్ళ తల్లి యొక్క వీళ్ళందరి తరఫున ఆమె మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని స్వామికి తెలియపరుస్తుంది ఇక్కడ. అది ఈరోజు పాసురంలో అమ్మవారు స్వామిని వేడుకోవడం, స్వామి కనికరించి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అంటే 99% వ్రతం సంపూర్ణం అయ్యేదానికి దగ్గరకు వచ్చినదనమాట. అంటే మనం ఆ తల్లి యొక్క భక్తి పరిపూర్ణం అవుతూ ఉంది ఇక్కడ, అది మనకు తెలియజేస్తుంది. చాలా చక్కగా స్వామి గురించి, స్వామి ఎలా ఉంటారు ఏంటి అనే వర్ణన చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. మరి 23వ పాసురంలో స్వామి వారు ఈరోజు ఆండాళ్ తల్లితోటి అలాగే గోపికలతోటి
తను మీకేం కావాలి అని అడగడానికి ముందుకు వచ్చారు. మరి అమ్మవారు ఊరికే అడిగేస్తుందా? కాదు కదండి. చక్కగా ఆసీనులు అవ్వమని చెప్పింది. చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. ధన్యవాదాలు. మరొక ధన్యవాదాలండి. పాత్రలో మళ్ళీ కలుద్దాం.